అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్ 6ని సాల్వ్ చేద్దాం. Pipe A can empty a full tank in 28 hours, while pipe B can fill the same empty tank in 35 hours. If pipe A and B are opened alternately, one after the other for 1 hour after being turned on, when the tank is full, then how much time will it take to empty the tank? సో ఇక్కడ పైప్ ఏ వచ్చేసి ఒక ట్యాంక్ని ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని 28 అవర్స్లో ఎంటీ చేస్తుంది. పైప్ బి ఏమో ఎంటీ ఉన్న ట్యాంక్ని ఫిల్ చేయడానికి 35 అవర్స్ టైం తీసుకుంటుంటే, ఇప్పుడు ఆల్టర్నేట్గా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పైప్ ఏ అని చెప్పి ఇచ్చారు. సో పైప్ ఏ ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది కదా. సో ఫస్ట్ ఎంటీ చేసే పైపు, తర్వాత ఫిల్ చేసే పైపు, ఇలాగ ఆల్టర్నేట్గా ఆన్ చేస్తూ ఉంటుంటే ఎన్ని అవర్స్లో మనకి ట్యాంక్ అనేది ఎంటీ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ పైప్ ఏ వచ్చేసి 28 అవర్స్లో ఎంటీ చేస్తుంది. పైప్ బి ఏమో 35 అవర్స్ కదా. ఎల్సిఎం తీసుకుంటే 28 అండ్ 35, 7 × 4 28, 7 × 5 34. సో 7 × 4 × 5 అంటే 140 అని వస్తుంది. టోటల్ వర్క్ ఇక్కడ నుంచి మనకి 140 వచ్చింది. నో 28 × 5 ఈజ్ 140, 35 × 4 ఈజ్ 140. పైప్ ఏ అనేది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ సైన్, పైప్ బి ఏమో ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ అని చెప్పి తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఆన్ చేస్తుంది పైప్ ఏ కదా. పైప్ ఏ ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది. సో ఎప్పుడైనా క్వశ్చన్లో మనకి ఎంటీ చేసే పైపు ఫస్ట్ ఇస్తే మనం డైరెక్ట్గా టోటల్ వర్క్లో నుంచి ఫస్ట్ ఎంటీ చేసే పైప్ ఎఫిషియన్సీ ఎంత ఉంది, 5 యూనిట్స్ కదా. సో ఈ టోటల్ వర్క్లో నుంచి -5 చేయాలి, అప్పుడు మనకి 135 వస్తుంది. ఇది మనకి ఇప్పుడు టోటల్ వర్క్ అయింది అనమాట. సో ఈ -5 చేయాలి అంటే పైప్ ఏకి ఎన్ని అవర్స్ టైం పడుతుంది, 1 అవర్ టైం పడుతుంది ఇక్కడ. ఓకేనా. సో 1 అవర్లో -5 చేస్తుంది. నెక్స్ట్ అవర్ పైప్ బి వచ్చేసి +4 చేస్తుంది. అలాగా 2 అవర్స్లో మనకి టోటల్ ట్యాంక్ని ఎంత ఎంటీ చేస్తుంది, -5 + 4 అంటే -1ని ఎంటీ చేస్తుంది. సో 135 డివైడెడ్ బై 1 అంటే 135. ఈ 135 అనేది మనకి 2 అవర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇంటూ 2 చేద్దాం. సో 135 × 2 అంటే 2 5 is 10, 2 3 + 1 అంటే 2 3 6 + 1 అంటే 7, 2 1 is 2. టోటల్గా ఇక్కడ మనకి 270 అవర్స్ వచ్చింది. అండ్ ఇనీషియల్గా 1 అవర్ ఇక్కడ ఉంది కదా. సో ఈ 1 అవర్ని కూడా యాడ్ చేస్తే 271 అవర్స్లో ఫిల్ అయి ఉన్న ట్యాంక్ ఎంటీ అయింది అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎంటీ పైప్ని ఫస్ట్ ఆన్ చేస్తే మనం టోటల్ వర్క్లో నుంచి ఎంటీ ఎఫిషియన్సీ పైప్ది ఎంత ఉండిద్దో అంత మైనస్ చేయాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, the average of 10 observations is 46. Later it is found that one observation was read as 42 instead of 142. Find the correct average. సో ఇక్కడ 10 అబ్జర్వేషన్స్ యావరేజ్ 46 అని ఇచ్చారు. సో 10 అబ్జర్వేషన్స్ యావరేజ్ 46 అయితే ఇందులో ఇట్ వాస్ రెడ్ యాజ్ 42 అని చెప్పి చదివారు. 142 అయితే నంబరు, వాళ్ళు 42 అని చెప్పి చదవటం మూలాన మనకి ఇక్కడ యావరేజ్ 46 వచ్చింది. అదే న్యూ నంబర్, కరెక్ట్ నంబర్ని ఇన్సర్ట్ చేసుంటే కరెక్ట్ యావరేజ్ ఎంత వచ్చేదో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కరెక్ట్ నంబర్ ఎంత, 142. రాంగ్ నంబర్ వచ్చేసి 42 కదా. సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే అడిషనల్గా ఇంకా మనము 100ని యాడ్ చేయాలన్నమాట ఈ 10 అబ్జర్వేషన్స్లో. సో ఈ 10 అనే నంబర్ని ఎన్ని అబ్జర్వేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 10 అబ్జర్వేషన్స్ కదా. ఈ జీరో క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ 10 వస్తుంది. సో న్యూ యావరేజ్ అనేది అంటే కరెక్ట్ యావరేజ్ అనేది మనకి 46 + 10 అంటే 56 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a dishonest shopkeeper claimed to sell an item at 23 rupees per kg which cost him 25 rupees per kg. However, by using wrong weights, he had only 600 gram instead of 1 kg. What is his overall profit or loss percentage? సో ఇక్కడ ఒక డిసానెస్ట్ షాప్ కీపర్, అతనికి కాస్ట్ ప్రైస్ పర్ కేజీ 25 రూపీస్ పడినా కానీ అతను సెల్ చేస్తుంది 23 రూపీస్కి అని చెప్పి చెప్తూ 1 కేజీ ఇవ్వాల్సిన ప్లేస్లో 600 గ్రామ్స్ ఇస్తున్నారు. సో ఇలా చేయటం మూలాన అతనికి ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ పర్సంటేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనము కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. ఓకేనా. కాస్ట్ హిమ్ 25 రూపీస్ పర్ కేజీ. సో కాస్ట్ ప్రైస్ అతనికి 25 అయితే సెల్ చేస్తుంది 23 అని చెప్పారు. మనకి ఇవ్వాల్సింది 1000 గ్రామ్స్ అయితే మనకి ఇస్తుంది 600 grams. So E2 zeros cancel. 5 5s is
25. 5 2s is 10. 2 1s. 2 3s is 6. సో 5 into 3 అంటే 15. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 23. సో 15 అనేది కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 23 ఉంది. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది కదా. సో లాస్ని మనము ఎలిమినేట్ చేసేద్దాం. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 23 మైనస్ 15 అంటే 8. ఈ 8 అనేది 15 మీద ప్రాఫిట్ వచ్చింది ఇంటూ 100. 5 3s is 15. 5 2s 10. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. 8 into 2 అంటే 160. 160 by 3. 3 1s. 3 5s 15. 3 3s 9. సో 53.33% అనేది అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A can contains a mixture of two liquids P and Q in the ratio 8:5. If 5 liters of mixture is taken out and the remaining part of the can is filled with Q, then the ratio of P and Q becomes 2:3. Then how many liters of liquid P was there in the can initially? సో ఇది కూడా వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఏమన్నారు, ఒక క్యాన్లో P అండ్ Q లిక్విడ్స్ 8:7 రేషియోలో ఉంది అని చెప్పన్నారు. అయితే ఇప్పుడు ఇందులో నుంచి 5 లీటర్స్ మిక్చర్ని బయటకు తీస్తే రిమైనింగ్ మిక్చర్లో మనము ఓన్లీ క్యూని ఫిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు అలా ఫిల్ చేయటం మూలన P అండ్ Q రేషియో 2:3 ఉంటుంది. అయితే మనల్ని అడుగుతుంది ఇనీషియల్గా P అనే లిక్విడ్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఒక క్యాన్లో P అండ్ Q లిక్విడ్స్ ఉన్నాయి కదా. ఈ P అండ్ Q లిక్విడ్స్ 8:7 రేషియోలో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేశారు, 5 లీటర్స్ ఆఫ్ మిక్చర్ని బయటకు తీసుకున్నారు. సో 5 లీటర్స్ ఈ టోటల్ లిక్విడ్లో నుంచి బయటకు తీస్తే రిమైనింగ్ మిక్చర్ కూడా మనకి 8:7 రేషియోలోనే ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారు, ఓన్లీ క్యూని యాడ్ చేశారు. సో ఓన్లీ క్యూ యాడ్ చేయటం మూలాన రేషియో అనేది P అండ్ Qది 2:3 అవుతుంది. సో ఓన్లీ క్యూని యాడ్ చేశారు కాబట్టి మనకి P అనేది చేంజ్ అవ్వకూడదు కదా. సో అందుకని మనము Pని ఈక్వల్ చేయటం కోసం ఇంటూ 4 చేద్దాం. 2 into 4 అంటే 8 కదా. సో ఇక్కడ కూడా ఇంటూ 4 చేస్తే 2 into 4 8 అండ్ ఈ 8 ఈక్వల్గా ఉంటుంది. నా 4 into 3 అంటే 12. సో ఇనీషియల్గా 7 ఉన్నది, ఇప్పుడు 12 అయింది. అంటే 5 యూనిట్స్ అనేది మన క్యూ ఎన్ని లీటర్స్ యాడ్ చేశారు, 5 లీటర్స్. అంటే ఎన్ని లీటర్స్ అయితే తీసారో అన్ని లీటర్స్ క్యూని యాడ్ చేశారు. సో 5 యూనిట్స్ అనేది 5 లీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ అనేది మనకి 1 లీటర్కి ఈక్వల్ అయింది కదా. సో ఇక్కడ లిక్విడ్ని 5 లీటర్స్ తీసేసినాక టోటల్ ఎంత ఉంది, 8 + 7 అంటే 15 యూనిట్స్ ఉంది. 15 యూనిట్స్ అంటే 15 లీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఈ 5 లీటర్స్ తీయక ముందు మనకి ఎన్ని లీటర్స్ ఉంటుంది, 15. ఇక్కడ -5 చేస్తే మనకి 15 వచ్చింది. సో 15 + 5 అంటే 20. సో ఇనీషియల్గా మనకి P అండ్ Q రెండు కలిపి 20 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఉందన్నమాట. సో ఇందులో నుంచి మనల్ని అడుగుతుంది P ఎన్ని లీటర్స్ ఉంది అని చెప్పి. ఓకేనా. సో 8 + 7 అంటే 15. సో 15 యూనిట్స్ అనేది 20 లీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 8 యూనిట్స్ అనేది ఎంత అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. 5 4s 20, 5 3s 15, 4 8s is 32 డివైడెడ్ బై 3. సో 32/3 లీటర్స్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the price of fuel is reduced by 40%, 10%, 50% in 3 consecutive months. But in the 4th month, it is increased by 50%. By what percent has the price of fuel increased, decreased in the 4th month as compared to its original price? So, ikkada first 3 months ఏమో ఫ్యూల్ ప్రైస్ డిక్రీజ్ అవుతూ వచ్చింది. 4th మంత్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది. అయితే ఓవరాల్గా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఆ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ 40% అని ఇచ్చారు. 40% ఎలా రాస్తాం మనం, 4/10. 2 2s 2 5s. సో 2/5 అవుతుంది. నెక్స్ట్ 10% అంటే 1/10 కదా. నెక్స్ట్ 50%. 50% అంటే 1/2. సో ఇనీషియల్గా మనకి 40% డిక్రీజ్ అయింది అని అంటే ఇనీషియల్గా 5 యూనిట్స్ ఉంటే నెక్స్ట్ మనకి 5 మీద 2 యూనిట్స్ డిక్రీజ్ అయ్యి 3 అవుతుంది. సేమ్ 10% డిక్రీజ్ అయిందంటే 10 కాస్త 9 అవుతుంది. అండ్ 50% డిక్రీజ్ అంటే 2 ఉన్నది 1 అవుతుంది. 4th మంత్ వచ్చేసరికి 50% ఇంక్రీజ్ అయింది అంటే 2 యూనిట్స్ ఉన్నది ఇప్పుడు 3 యూనిట్స్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 5 into 2 అంటే 10, 10 into 10 అంటే 100, 100 into 2 అంటే 200 కదా. నెక్స్ట్ 3 into 3 అంటే 9, 9 9s is 81. సో ఇక్కడ మనకి టోటల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 119 డివైడెడ్ బై 200 మీద. సో 200
పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్, 2 ones, 2 5s is 10, క్యారీ 1, 2 9s is 18, 1 రిమైండర్, పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 2 5s is 10. సో 59.5% ఇంక్రీజ్ డిక్రీజ్ అయింది అనమాట ఓవరాల్గా. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a TV set is being sold for rupees X in Delhi. A dealer went to Chandigarh and bought the TV at 20% discount. He spent 600 rupees on transport. Thus, he sold the set in Delhi for rupees X, making 100 by 7% profit. What is the value of X? సో ఇక్కడ ఒక టీవీ సెట్ ఢిల్లీలో X రూపీస్కి అమ్ముతున్నారు. అయితే ఈ డీలర్ ఏం చేశారు, చండీగఢ్కి వెళ్ళి అతను 20% డిస్కౌంట్తో టీవీ సెట్ తీసుకొని వచ్చారు. సో ఈ 20% డిస్కౌంట్ అనేది ఎక్స్ రూపీస్, అంటే ఢిల్లీలో ఎంత అమౌంట్కి అయితే అమ్ముతున్నారో ఆ అమౌంట్ మీద 20% డిస్కౌంట్కి అతను టీవీ సెట్ తీసుకొని వచ్చి, అండ్ ఇది తీసుకొని వచ్చేటప్పుడు అతనికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 600 రూపీస్ పడింది అనమాట. సో ఇప్పుడు అతను సేమ్ ప్రైస్, అంటే ఢిల్లీలో ఇంతకుముందు X రూపీస్కి అమ్ముతున్నారు కదా, సో ఇప్పుడు ఇతను డిస్కౌంట్కి తెచ్చి సేమ్ X రూపీస్కి అమ్ముతుంటే అతనికి ప్రాఫిట్ అనేది 100 by 7% వస్తుంది. సో మనల్ని అడుగుతుంది ఆ ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమైంది, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు X రూపీస్ మీద 20% డిస్కౌంట్ అన్నారు. సో అప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమైంది, 80%కి ఈక్వల్ అయింది కదా. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మనకి కాస్ట్ ప్రైస్లోకి యాడ్ అవుతాయి కాబట్టి ప్లస్ 600 చేయాలి. సో ఈ జీరో క్యాన్సిల్, 2 4s 8, 2 5s is 10. సో 4x by 5 ప్లస్ 600 అనేది ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 100 by 7% ప్రాఫిట్ వస్తుంది. 100 by 7% అంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా. ఈ 100 క్యాన్సిల్ చేస్తే 1/7 అనేది ప్రాఫిట్. సో ఈ 7 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, 1 అనేది ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 7 + 1 అంటే 8 యూనిట్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 4x by 5. సో 4x by 5 ప్లస్ 600, ఈ టోటల్ అనేది 7 యూనిట్స్కి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది సెల్లింగ్ ప్రైస్ 8 యూనిట్స్ అనేది ఎంత అని. సో క్వశ్చన్లో మనకి సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఎక్స్కి ఈక్వల్ అయింది అని చెప్పి తీసుకుందాం. నా 4x by 5 ప్లస్ 600 ఇంటూ 8/7 ఉంది కాబట్టి ఫస్ట్ 8తో మల్టిప్లై చేద్దాం. 8 × 4 అంటే 32. సో 32x plus 32x divided by 5 plus 8 6 is 48. సో 48, 2 zeros, అండ్ ఈ టోటల్ అనేది ఇప్పుడు ఈక్వల్ టు 7 అనేది ఇక్కడ మల్టిప్లై అయిపోతే ఏమవుతుంది, 7xకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ మనము LCM 5 తీసుకుందాం. ఓకేనా? సో 32x ప్లస్ 5 8s is 40, క్యారీ 4, 5 4s 20, 20 + 4 అంటే 24. ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 5 × 7 అంటే 35x. సో 35x మైనస్ 32x అంటే 3x. 3x is equal to 24,000. 3 1s 3 8s. సో x వాల్యూ ఇక్కడ నుంచి మనకి 8,000 వచ్చింది. సో ఈ ఆప్షన్స్ అనేవి రాంగ్. సో మనకు ఆన్సర్ అనేది x వాల్యూ 8,000 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, the average score of a cricketer in 20 matches is 40 runs. If his highest score in one match was 78 runs, then what is the average of his scores in the remaining 19 matches? So ఇక్కడ ఫస్ట్ యావరేజ్ స్కోర్ ఆఫ్ క్రికెటర్ ఇన్ 20 matches 40 runs అని చెప్పిచ్చారు. 20 matchesలో అతని యావరేజ్ స్కోరు 40 runs అయితే ఇప్పుడు ఒక మ్యాచ్లో అతనికి హయ్యెస్ట్ స్కోర్ అనేది 78 runs అని చెప్పించారు. సో ఓవరాల్ ఈ 20 matchesలో హయ్యెస్ట్ స్కోర్ అతనికి 78 runs ఉంది. అయితే మిగతా 19 matchesలో యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 20 ఈజ్ ఈక్వల్ టు 19 + 1 చేస్తే 20 వస్తుంది కదా. మనకి ఒక్క మ్యాచ్లో స్కోర్ అనేది 78 runs అని చెప్పించారు. ఈ 19 matchesలో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓవరాల్గా 40 runs ఉన్నప్పుడు మనకి ఇక్కడ కూడా ఈ మ్యాచ్లో కూడా 40 ఉన్నట్లయితే యావరేజ్ 40 వచ్చేది. బట్ ఇక్కడ 40 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది, మనకి 38 అనేది ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఈ 19 matches కూడా మనము యావరేజ్ అనేది 40 runs అని చెప్పి తీసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా అనేది మనకి 38 runs వస్తుంది కాబట్టి ఈ 38 runs ఎక్స్ట్రా అనేది 19 runs మీద తగ్గించాలన్నమాట. సో ఎక్స్ట్రా 38 వస్తుంది, డివైడెడ్ బై 19 చేయాలి. సో 19 1s
19 2s is 38. ఇప్పుడు ఇక్కడ 40 అనేది మనము ఓవరాల్ యావరేజ్ ఆఫ్ 19 మ్యాచెస్ అని చెప్పి తీసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇందులో నుంచి 2ని మైనస్ చేస్తే 38 రన్స్ అనేది 19 మ్యాచెస్ యావరేజ్ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if y cube minus 1 is inversely proportional to x and when y is 2, then value of x is 7. Then find the value of x when y is 6. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే y క్యూబ్ మైనస్ 1 ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x అన్నారు కదా. సో ఇక్కడ y క్యూబ్ మైనస్ 1 y1 క్యూబ్ అని తీసుకుందాం, ఓకేనా. అండ్ డివైడెడ్ బై y2 క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు, సో ఇప్పుడు y1 క్యూబ్ అనేది x1కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే మనకి ఏమైంది డినామినేటర్లో వచ్చింది x1. y2 క్యూబ్ మైనస్ 1 అనేది x2కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో క్వశ్చన్లో నుంచి y ఇక్కడ 1 అవుతుంది అండ్ x1 అవుతుంది అండ్ x2 y2 అవుతుంది. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. y1 అంటే వాల్యూ ఎంత ఉంది 2 కదా, 2 క్యూబ్ అంటే 8 మైనస్ ఆఫ్ 1. y2 అంటే ఇక్కడ 6 ఉంది, 6 క్యూబ్ అంటే 216 మైనస్ 1 ఈక్వల్ టు x2 ఫైండ్ అవుట్ చేయాలి. x1 వాల్యూ 7 అని ఇచ్చారు. సో x2 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 1 అంటే 7 కదా, 7 ఇంటూ 7 అంటే 49 డివైడెడ్ బై 216 మైనస్ 1 అంటే 215. సో 49 బై 215. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి 216 కూడా మనకి డినామినేటర్లో ఇస్తున్నారు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్, if A salary is 72% more than B salary, then by what percent is B salary less than A's salary? సో ఇక్కడ ఫస్ట్ A salary B కన్నా 72% ఎక్స్ట్రా అని చెప్పించారు. అయితే B salary A కన్నా ఎంత పర్సెంట్ లెస్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. A అండ్ B చెప్పి తీసుకుందాం. A salary 72% ఎక్కువ కదా, అంటే B 100% అయితే A ఏమవుతుంది 172 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 72 వచ్చింది. అండ్ లెస్ దెన్ అని చెప్పి ఇచ్చినప్పుడు మనం మోర్ వాల్యూ తీసుకోవాలన్నమాట. సో డివైడెడ్ బై 172 ఇంటూ 100, ఓకేనా. సో డివిజన్ మెథడ్లో చేద్దాం. 172 డివైడెడ్ బై 7200. సో ఇక్కడ ఆప్షన్స్ని చూసినట్లయితే ఫస్ట్ డిజిట్ మనకి 4 ఉంది కాబట్టి మనం కూడా 4తో మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 2 అంటే 8, 4 7s 28, క్యారీ 2, 4 1s 4 ప్లస్ 2 అంటే 6. సో ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ 10 మైనస్ 8 అంటే 2 అండ్ ఇక్కడ 71 మైనస్ 68 దట్ ఈస్ 320 అని వచ్చింది. నెక్స్ట్ డిజిట్ చూడండి, ఆప్షన్ ఏలో 1 ఉంది, నెక్స్ట్ 4 4 అండ్ 5 ఉంది. సో ఇప్పుడే మనం 172 ఇంటూ 4 చేస్తే వాల్యూ 688 వచ్చింది. మనకి ఇక్కడ 320 అని ఉంది. సో 688 అనేది చాలా బిగ్ అయిపోయింది కాబట్టి 4 ఆర్ 4 కన్నా అబవ్ ఉన్న వాల్యూస్ మనకి నెక్స్ట్ నెంబర్ రాదు. సో ఆప్షన్ బి, సి అండ్ డి ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, Rani and Adya working separately can finish a task in 12 days and 16 days respectively. They work in stretches of 1 day alternately. If Rani starts working first, then the task will be completed in. సో ఇక్కడ రాణి ఒక వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తే ఆద్య ఏమో 16 డేస్లో కంప్లీట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు రాణి వర్క్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ రాణి అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ ఆద్య. రాణి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 డేసా, ఆద్య వచ్చేసి 16 డేస్. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 12 అండ్ 16కి 48, 12 ఇంటూ 4 16 ఇంటూ 3, ఓకేనా. సో ఫస్ట్ చూడండి టోటల్ వర్క్ ఇక్కడ మనకి 48 అని వచ్చింది. 4 ప్లస్ 3 అంటే 7, ఓకేనా. సో ఈ 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి 2 డేస్ ఆఫ్ టైం పడుతుంది. సో 7 ఇంటూ 6 అంటే 42. సో ఇలా ఈ 7 లాంటివి 6 డేస్ చేయాలన్నమాట, అంటే 6 సెట్స్ చేయాలి వాళ్ళు. సో ఈచ్ సెట్కి 2 డేస్ పడుతుంది అంటే 6 ఇంటూ 2 అంటే టోటల్గా ఇక్కడ మనకి 12 డేస్ వచ్చిందా. టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ 48 యూనిట్స్ ఉంటే ఇందులో నుంచి 42 యూనిట్స్ కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ వర్క్ మనకి 6 యూనిట్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ వర్క్ని స్టార్ట్ చేసేది రాణి ఎఫిషియన్సీ 4 యూనిట్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ 1 డేలో రాణి 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసేస్తుంటే ఇంకా రిమైనింగ్ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ వర్క్ ఆద్య కంప్లీట్ చేయాలి. ఆద్య ఎఫిషియన్సీ ఎంత ఉంది 3 యూనిట్స్ ఉంది. సో 2/3 టోటల్ 12 ప్లస్ 1 అంటే 13 కదా. సో 13 2/3 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
If the radius of the base of a right circular cylinder is increased by 20% and the height is decreased by 30%, then what is the percentage increase or decrease in the volume? సో ఇక్కడ ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్కి రేడియస్ అనేది ఇంక్రీజ్ అయింది, హైట్ ఏమో డిక్రీజ్ అయింది, ఓవరాల్గా వాల్యూమ్లో ఎంత చేంజ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ సర్క్యులర్ సిలిండర్ ఒక వాల్యూమ్ ఫార్ములా అయింది పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. సో పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇనీషియల్ రేడియస్ R1, హైట్ ఏమో H1 అని తీసుకుందాం. నెక్స్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినాక R2 అండ్ H2, R2 స్క్వేర్. ఓకేనా. సో ఇందులో నుంచి ఈ పై క్యాన్సిల్ అయిపోతే ఫస్ట్ రేడియస్ అనేది 20% ఇంక్రీజ్ అయింది అన్నారు. 20%ని మనం 1/5 అని రాసుకోవచ్చా? సో ఆర్ స్క్వేర్ అన్నారు కాబట్టి 5 స్క్వేర్ అంటే 25 అండ్ ఇక్కడ రేడియస్ ఏమైంది 5 + 1 అంటే 6 కదా, దట్ ఈస్ 36 అవుతుంది. నెక్స్ట్ హైట్ అనేది మనకి 30% డిక్రీజ్ అయింది అని అన్నారు. సో 30%ని 3/10 అని రాయొచ్చా? సో ఇనీషియల్గా 10 యూనిట్స్ ఉంటాయి, ఇప్పుడు 3 డిక్రీజ్ అయితే 7 అవుతుంది. సో 25 × 10 అంటే 250, 36 × 7 అంటే 252. సో ఇక్కడ ఓవరాల్గా మనకి ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయితే అవ్వలేదు కాబట్టి బి అండ్ డిని ఎలిమినేట్ చేసేస్తే ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అయింది? 2 యూనిట్స్ అపాన్ 250 × 100. ఈ 0 క్యాన్సిల్. 5 5s 25, 5 4s 20, 5 1s 5 8s is 40. సో 0.8% ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ A, B and C start a business. A invests 33 1/3% of the total capital. B invests 25% of the remaining capital and C invests the rest. If total profit at the end of the year is 1,62,000 rupees, then A's share in profit is. సో ఫస్ట్ ఇక్కడ A వచ్చేసి ఒక బిజినెస్లో 33 1/3%, B ఏమో రిమైనింగ్ దాంట్లో నుంచి 25% అండ్ C రెస్ట్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year మనకి ప్రాఫిట్ అనేది 1,62,000 రూపీస్ వస్తుంది. ఇందులో నుంచి ఏ షేర్ అనేది ప్రాఫిట్లో ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనము ఏ, బి అండ్ సి అని చెప్పి తీసుకుందాం. సో టోటల్ ఏ షేర్ ఎంత ఉంది? 33 1/3% అంటే 1/3 అని తీసుకోవచ్చా? అండ్ బి 25% ఇన్వెస్ట్ చేశారు అని అంటే 1/4. ఓకేనా. సి వచ్చేసి రిమైనింగ్ అనమాట. ఓకే. నా టోటల్ మనము ఈ 3 and 4కి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 12 యూనిట్స్ వస్తుంది. ఇప్పుడు ఈ కంప్లీట్ 12 యూనిట్స్లో నుంచి ఫస్ట్ ఏ వచ్చేసి మనకి 1/3 పార్ట్ ఇన్వెస్ట్ చేశారు. సో 12ని 1/3 చేస్తే 4 యూనిట్స్ వస్తుందా? 12లో 4 యూనిట్స్ మైనస్ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? 8 యూనిట్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బి వచ్చేసి 8 యూనిట్స్లో 1/4 పార్ట్ ఇన్వెస్ట్ చేశారు. సో 4 1s 4 2s అంటే 2 యూనిట్స్ ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు 4 + 2 అంటే 6 కదా. 12లో నుంచి 6 మైనస్ చేస్తే ఇప్పుడు సి రెస్ట్ అంటే టోటల్ మనకి 6 యూనిట్స్ని ఇన్వెస్ట్ చేశారు సి వచ్చేసి. ఇప్పుడు రేషియో తీసుకుంటే 4 2 అండ్ 6కి 2 2s is 4, 2 1s is 2, 2 3s is 6. సో ఇక్కడ 2:1:3 అనేది ఏబిసి రేషియో అయింది. టోటల్ యాడ్ చేస్తే 2 + 1 అంటే 3నా, 3 + 3 అంటే 6. సో ఈ 6 యూనిట్స్ వాల్యూ అనేది 1,62,000కి ఈక్వల్ అయితే మనల్ని అడుగుతుంది ఏ షేర్ అంటే 2 యూనిట్స్ అనేది ఎంత అని. 2 1s 2 3s, 3 1s 3 5s 15, 3 4s 12. సో 54,000 రూపీస్ అనేది ఏ షేర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ A shopkeeper marks the price of an item at rupees X and offers a discount of 40% on it. He sells it for 255 rupees after applying 70% VAT on the discounted price. What is the value of rupees X? సో ఇక్కడ షాప్కీపర్ ఫస్ట్ ఐటమ్ని X రూపీస్కి మార్క్ చేసి 40% డిస్కౌంట్కి అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఇచ్చిన వాల్యూ మీద అగైన్ 70% వ్యాట్ అప్లై చేస్తుంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ అనేది 255 రూపీస్కి ఈక్వల్ అయింది. మనల్ని అడుగుతుంది ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూలోనే కదా డిస్కౌంట్ ఇస్తుంది, ఎంత పర్సెంట్ ఇస్తున్నారు? 40%. అంటే 40% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ మనకి ఇంకా 60% ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఇచ్చిన వాల్యూ మీద వ్యాట్ అప్లై చేస్తున్నారు 70%. సో వ్యాట్ అప్లై చేస్తున్నారు అని అంటే 170 అవుతుందన్నమాట అపాన్ 100. ఈ టోటల్ అనేది 255కి ఈక్వల్ అని చెప్పి అన్నారు. సో ఈ 0 క్యాన్సిల్. 17 1s, 17 1s is 17, క్యారీ 8, 17 5s is 85, 15 1s 15 4s is 60. సో 4 1s 4 25,
సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 25 into 10 అంటే 250 అని వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 489y5z6 is a 7-digit number which is divisible by 72. Which option gives the highest possible product of y and z? సో ఫస్ట్ ఇక్కడ మనకి నంబర్ ఇస్ 489y5z6 అని ఇచ్చారు. ఈ నంబర్ అనేది 72తో డివైడ్ అవుతుంటే హైయెస్ట్ వాల్యూస్ ఆఫ్ y అండ్ z, పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ y అండ్ z ప్రొడక్ట్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 72ని మనము 8 into 9 72 ఇలా స్ప్లిట్ చేయొచ్చు కదా, బికాస్ ఇక్కడ 8 and 9కి హెచ్సిఎఫ్ అనేది మనకి 1 ఉండాలన్నమాట. సో ఫస్ట్ 8 మల్టిపుల్ని చెక్ చేస్తే లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి, 5z6 ఉంది. ఈ నంబర్ అనేది మనకు కంప్లీట్గా 8తో డివైడ్ అయితేనే ఈ నంబర్ అనేది 8 మల్టిపుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చింది హయ్యెస్ట్ పాసిబుల్ అని చెప్పన్నారు. y అండ్ z వాల్యూస్ హయ్యెస్ట్ పాసిబుల్ నంబర్స్ ఉండాలి. సో ఫస్ట్ మనము హయ్యెస్ట్ పాసిబుల్ అంటే z వాల్యూ 9 అని సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా. సో అప్పుడు 596 డివైడెడ్ బై 8, 8 1s 8 7s 56 క్యారీ 3. సో ఇక్కడ 36 వస్తుంది. 8ని మనం 8 టేబుల్లో మనకి యూనిట్ డిజిట్ 6 వస్తుంది, 8 2 16, 8 7s 56. ఓకేనా. సో ఇప్పుడు 8 2 16 అంటే 16 వస్తుంది అంటే 1 అనేది క్యారీ అవుతుంది. సో 1 క్యారీ అవ్వాలి అని అంటే మనం ఇక్కడ పాసిబుల్ వాల్యూ ఏం తీసుకోవచ్చు, z వాల్యూ 9 తీసుకుంటే 3 క్యారీ అయింది కాబట్టి జస్ట్ 2 తగ్గించి తీసుకుందాం, అంటే 576 తీసుకుందాం. డివైడెడ్ బై 8 చేస్తే 8 1s 8 7s 56 క్యారీ 1, 8 2 16. సో ఇక్కడ ఈ నంబర్ అనేది కంప్లీట్గా డివైడ్ అయిపోయింది. z ప్లేస్లో మనము 7ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ నంబర్లో మనము 489y5 z ప్లేస్లో 7 అండ్ 6ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ నంబర్ ఇప్పుడు మనకి 9తో డివైడ్ అవ్వాలి. సో ఈ 9 క్యాన్సిల్, 5 + 4 అంటే 9, 9 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 8 + 6, 8 + 6 అంటే 14 కదా, 14 అంటే 1 + 4 5 వస్తుంది. సో 5 + 7 అంటే 12, 12 అంటే 1 + 2 3. సో ఈ టోటల్ అనేది మనకి 3 + yకి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు ఆప్షన్స్ని చూసినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ y ఇంటూ z అని ఇచ్చారు. సో ఇక్కడ ఆల్రెడీ z వాల్యూ మనకి 7 అని వచ్చింది కాబట్టి మనకి వచ్చే నంబర్ అనేది ప్రొడక్ట్ అనేది 7 మల్టిపుల్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది 7 మల్టిపుల్ కాదు అండ్ లాస్ట్ ఆప్షన్ కూడా 7 మల్టిపుల్ కాదు. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనము y వాల్యూ ఏం తీసుకోవచ్చు, 7 into 6 అంటే 42, 7 into 3 అంటే 21 కదా. సో y 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 3 అనేది 6 అవుతుంది. 9కి ఈక్వల్ కావట్లేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 6 + 3 ఈజ్ 9 అండ్ 9 అనేది 9 మల్టిపుల్ అవుతుంది, అంటే 9తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి y ప్లేస్లో 6 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ Bhavani spends 68% of her income. Her income increases by 15% and her expenditure increases by 10%. What is the percentage increase in her savings? సో ఇక్కడ భవానీ టోటల్ ఇన్కమ్లో నుంచి 68% స్పెండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె ఇన్కమ్ 15% ఇంక్రీజ్ అయినందు మూలాన ఎక్స్పెండిచర్ కూడా 10% ఇంక్రీజ్ అయింది. మనల్ని అడుగుతుంది సేవింగ్స్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. we know that income is equal to expenditure plus savings కదా. ఇనీషియల్గా 100 ఇన్కమ్ అని అనుకుంటే ఇందులో ఆమె ఎక్స్పెండిచర్ 68% ఉంది. సో అప్పుడు సేవింగ్స్ వచ్చేసి 32%కి ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు ఇన్కమ్ అనేది 15% ఇంక్రీజ్ అయింది, అంటే 115 అయితే ఎక్స్పెండిచర్ 10% ఇంక్రీజ్ అన్నారు. సో 68లో 10% అంటే 6.8 కదా. టోటల్ యాడ్ చేస్తే 8 4 74.8% అవుతుంది. ఇప్పుడు 115లో నుంచి 115లో నుంచి 74.8ని మైనస్ చేస్తే 10 - 8 అంటే 2, 4 - 4 0, 11 - 4 అంటే 4. సో 40.2 అనేది సేవింగ్స్ అవుతుంది. సో ఇనీషియల్గా 32 ఉన్నది, ఇప్పుడు 40.2 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 8.2 అనేది ఇంక్రీజ్ అయింది అపాన్ 32. సో ఇంటూ 100 చేయాలి కాబట్టి ఇంటూ 100, ఈ 0 అండ్ పాయింట్ క్యాన్సిల్. సో ఇక్కడ 820/32. ఓకేనా. సో 4 8s is 32, 4 2s is 8, 4 5s is 20, 8 1s 8 2s is 16 క్యారీ 4, 8 5s is 40 క్యారీ 5 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 8 6 48 అండ్ 8 2 16. సో 25.62 అనేది కంటిన్యూ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Given that 87
raised to 0.27 equal to x, 87 raised to 0.15 equal to y, and x power z is equal to y power 6. What is the nearest value of z? సో ఇక్కడ x power z అనేది y power 6కి ఈక్వల్ అయింది. ఇక్కడ x power z తీసుకుంటే ఈ టోటల్ కూడా ఇంటూ z అయింది కదా, ఇక్కడ y power 6 తీసుకుంటే ఈ టోటల్ కూడా మనము ఇంటూ 6 చేయాలి. అప్పుడు 87 raised to 0.27z is equal to 87 raised to 15 into 6 అంటే 90. సో 0.90కి ఈక్వల్ అయింది. బేసెస్ అనేది ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేద్దాం. 0.27z ఈజ్ ఈక్వల్ టు 0.90. ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే z ఈజ్ ఈక్వల్ టు 90 డివైడెడ్ బై 27 కదా. సో 3 3s ఈజ్ 9, 3 9s ఈజ్ 20, 3 1s 3 3s. సో 10/3 అంటే 3.33 అనేది మనకి z వాల్యూ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, cos 45 degree divided by tan 30 degree plus cos 60 degree is equal to which of the following options? So cos 45 అంటే 1/√3 1/√2 కదా. సో 1 divided by 1/√2 divided by tan 30 అంటే 1/√3 plus cot 60 అంటే 1/√3 కదా. సో 1 divided by √2 into 1/√3 plus 1/√3 అంటే 2/√3 అవుతుంది. సో ఈ √3 ఇంటూ మనకి న్యూమరేటర్లో మల్టిప్లై అయిపోతుంది. ఓకేనా. సో √3 divided by 2√2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A alone can do a piece of work in 6 days and B alone in 8 days. A and B decided to do the work in 3,200 rupees. With the help of C, they finished the work in 3 days. How much must C be paid? సో ఇక్కడ ఏ ఒక వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తుంటే బి ఏమో 8 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఏ అండ్ బి కలిసి ఒక వర్క్ని 3,200 రూపీస్కి కంప్లీట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. అయితే ఇప్పుడు సి హెల్ప్తో 3 డేస్లో కంప్లీట్ చేసేస్తే సికి ఎంత షేర్ ఇవ్వాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఏ వచ్చేసి ఒక వర్క్ 6 డేస్లో కంప్లీట్ కదా, బి వచ్చేసి 8 డేస్లో. బట్ ఏ, బి అండ్ సి ముగ్గురు కలిసి ఈ వర్క్లో 3 డేస్లో కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు ఈ 6, 8 అండ్ 3కి ఎల్సిఎం తీసుకుంటే 24 వస్తుంది. 6 into 4, 8 into 3, 3 into 8 is 24. సో ఏ ఎఫిషియన్సీ 4 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 3 యూనిట్స్ అండ్ వీళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ 8 యూనిట్స్ అని వచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 8 యూనిట్స్ అయితే ఇందులో ఏబి అంటే 4 + 3 అంటే 7 యూనిట్స్ ఏబి ఎఫిషియన్సీ. అయితే సి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 1 యూనిట్ అవుతుంది కదా. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 3,200 8 పార్ట్స్కి డివైడ్ చేయాలి. సో ముగ్గురు కలిస్తే 8 ఎఫిషియన్సీ వచ్చింది కాబట్టి 8 పార్ట్స్కి డివైడ్ చేస్తే ఇందులో సి షేర్ 1 యూనిట్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయాలి. 8 1s 8 4s is 32. సో 400 into 1 అంటే 400. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what will be the difference between the hypotenuse and the base of an isosceles right triangle whose area is 392 meters square? సో ఇక్కడ ఐసోసెలస్ రైట్ ట్రయాంగిల్ అని చెప్పిచ్చారు. మనం ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇది ఐసోసెలస్ అవ్వాలి అని అంటే పర్పెండిక్యులర్ అండ్ బేస్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో ఈ లెంత్ ఏ అని చెప్పి తీసుకుంటే బేస్ కూడా ఏ తీసుకుందాం. అప్పుడు హైపోటెన్యూస్ ఏమైంది మనకి? √2 టైమ్స్ ఆఫ్ ఏ అయింది కదా. మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ బిట్వీన్ హైపోటెన్యూస్ అండ్ బేస్ అనేది ఎంత అని. సో ఇక్కడ √2 ఆఫ్ ఏ మైనస్ ఏ చేస్తే ఏని కామన్ తీసుకుంటే √2 - 1 అనేది డిఫరెన్స్ అవుతుంది. ఓకేనా. అండ్ ఏరియా వచ్చేసి ½ ఇంటూ బేస్ వచ్చేసి ఏ అండ్ హైట్ వచ్చేసి ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 392 కదా. సో ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2 into 2 అంటే 4, 2 9s 18, 2 3 6 + 1 అంటే 7. సో ఏ స్క్వేర్ 784 అయితే ఏ వాల్యూ ఎంత వస్తుంది? 28 వస్తుంది. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 28 into √2 అంటే 1.4 మైనస్ ఆఫ్ 1. సో 28 into 0.4, 4 into 28 అంటే 112. పాయింట్ ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత 11.2 meters అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a cube of side 5 cm is cut into smaller cubes of side 1 cm. Find the ratio of the total surface area of the larger cube to the sum of the total surface area of all the smaller cubes. సో ఇక్కడ ఒక లార్జ్ క్యూబ్ సైడ్ వచ్చేసి 5 cm అన్నారు. ఈ క్యూబ్ని 1 cm సైడ్ ఉండేలాగా స్మాల్ క్యూబ్స్ని కట్ చేశారు. అయితే మనల్ని అడుగుతుంది రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లార్జ్ క్యూబ్
అండ్ సమ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ ద స్మాలర్ క్యూబ్స్. సో ఫస్ట్ ఇక్కడ వాల్యూమ్ అనేది ఈక్వల్ అవ్వాలి కదా బిగ్ క్యూబ్కి అండ్ స్మాలర్ క్యూబ్కి. వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ 5 క్యూబ్ అంటే 125 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇంటూ స్మాల్ క్యూబ్ వాల్యూమ్ ఏమైంది 1 క్యూబ్కి ఈక్వల్ అవుతుంది. సో ఎన్ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 125 అంటే 125 క్యూబ్స్ అయినాయి అనమాట. ఓకేనా. నా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 ఇంటూ ఏ స్క్వేర్. సో లార్జర్ క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమైంది 6 ఇంటూ ఏ అంటే 5 కాబట్టి 25 రేషియో ఆఫ్ సేమ్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 125 క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 6 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1 కదా. సో ఈ 6 క్యాన్సిల్ అయిపోతే 25 ఇంటూ 5 ఈస్ 125 అంటే 1:5 రేషియో అనేది మనకు వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. సో ఇది ఈరోజు హోంవర్క్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో రేపు మనం ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.